టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ముఖ్యాంశాలు. ఏసీ గదిలో దాటి వెళ్ళట్లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ కొందరు అధికారులు వినట్లేదు, అసంతృప్తిగా ఉంది, వారి తీరు మారాలి, నిబంధనతోనే గుర్తింపు వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి విశ్రాంతి ఐపీఎస్ గోపాల్ కృష్ణ నాయుడు స్వయ చరిత్ర పుస్తకావిష్కరణ. నాయకులు వస్తుంటారు, పోతుంటారు, ఏళ్ళు పాటు సేవించేది ఐఏఎస్ అధికారులు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ జనం ప్రయోజనాల కోసం ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నోట్ ఫైల్ సిద్ధం చేయడానికి పరిమితం కాకుండా రాజకీయ నాయకులు ప్రతి ఆలోచన ప్రకటనల్లో నుంచి చెడులను విషయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమోరియల్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంతి ఐపీఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన స్వయ చరిత్ర పుస్తకాన్ని ఆదివారం బేగంపేటలో ఐపీఎస్ అధికారులు ఇన్స్టిట్యూట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం ఎంతో శ్రమించేవారు, ప్రజలు అంతే గొప్పగా వారి గురించి మాట్లాడేవారు. ప్రస్తుత క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశిస్తున్నారు. కొందరు అధికారులు వినని పరిస్థితి, వారి ఏసీ గదులను విడిచి వెళ్ళటం లేదు. ఈ విషయం నేను అసంతృప్తిగా ఉన్న అధికారుల ఆలోచన విధానాలు మార్పులు రావాలి, నిబంధనతోనే పనిచేసే వారికి గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. మంత్రులు, విద్యార్థులు నేపథ్యానికి వారికి కేటాయించే శాఖలు సంబంధం ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో అధికారులు చొరవ తీసుకోవాలని, తప్పులను విశ్లేషించి హెచ్చరించాలని అని సీఎం పేర్కొన్నారు. అలాంటి అధికారులే ఆదర్శం. తన అనుభవం సారాన్ని పుస్తక ఆవిష్కరణలో తీసుకురావడంతో విశ్రాంతి ఐపీఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు విజయవంతమయ్యారు. ప్రజలందరికీ తెలిసిందే ఉన్నది, గవర్నమెంట్ ఆఫీస్లో చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని. కానీ ఇక్కడ పై అధికారులు నిర్లక్ష్యం వల్ల కొన్ని ఫైల్స్ చాలా రోజుల నుంచి పెండింగ్గా పడుతున్నాయి. నెలలు గడిచినా సంతకాలు చేయట్లేదు. ఇలాంటి వారిని ప్రజలు, మీ సమస్యలు ఉన్నాయి, అవి సీఎం దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సిందే. నిర్లక్ష్యం చేసిన ఆఫీసర్ అవసరం లేదు. మనకు చాలా తొందరగా చేసే ఆఫీసర్, పనులు చేసే ఆఫీసర్ కావాలి. ఎందుకు? వాళ్ళు ఎవరి గురించి? ప్రజా సమస్యలు తీరాలి, ప్రజల కోసం వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ ఇంటీరియర్ కోసం కాదు. మీరందరూ ఇక్కడ ఆలోచన చేయాల్సినది ఏముందంటే, ప్రతి ఒక్కరు ఏ పనైనా తొందరగా కావట్లేదంటే మీరు స్వయంగా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, సీఎం దగ్గరికి తీసుకెళ్ళండి, ప్రజావాణిలో చెప్పండి ఆఫీసర్ గురించి. చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు ఆఫీసర్, పని చేయట్లేదని వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వండి. టీఎస్1 ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.